ఆ దినము సమీపించుట కొలది మనము సమాజముగా కూడుట మానక. చూడండి, తొలి క్రైస్తవ్యంలోనే, ఆనాటి క్రైస్తవ్యంలోనే కొంతమంది దేవుని పరిశుద్ధుల సహవాసం, సంఘ సహవాసాన్ని ఎగ్గొట్టారంట. ఈ దేవుని మందిర పరిచర్యలో, దేవుని సంఘ పరిచర్యలో చర్చికి ఎగ్గొట్టడం అనే దరిద్రపు లక్షణం ఈనాడే కాదు, ఆ తొలి క్రైస్తవ్యంలో కూడా ఉంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానకుడి అన్నాడు. అంటే అప్పటి దినాల్లోనే కొంతమంది సోమరులు తయారయ్యారు. వాళ్ళు 6 రోజులు వాడుకుంటారు వాళ్ళ సొంతానికి. ఆదివారం ఒక్కరోజు, సమాజంగా కూడే ఒక్కరోజు కూడా వాళ్ళు వాడుకుంటారు లోకానికి. వాళ్ళు దేవుని సన్నిధికి విలువనివ్వరు. దానివల్ల ఎవరు నష్టపోతారు? ఎవరైతే దేవుని సన్నిధికి, సహవాసానికి విలువనివ్వరో, పట్టించుకోరో, వాళ్ళు తప్పకుండా నష్టపోతారు. 2 విధాలా నష్టపోతారు. భూమి మీద దేవుని రెక్కల నీడలో దొరికే మనశ్శాంతిని కోల్పోతారు. ఆయన దగ్గర దొరికే కృపను పోగొట్టుకుంటారు. ఆయన సన్నిధిలో వేడుకుని లోపాలను దిద్దుకొని మారు మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. దేవుని సన్నిధిలో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, మేళ్ళు పోగొట్టుకుంటారు. వీటితో పాటు రాకడకు సిద్ధపడే ఘట్టాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఇన్ని పోగొట్టుకుంటారు. సమాజంగా కూడటం మానుకున్నోళ్ళు, సంఘ సహవాసానికి దూరం అయిపోయినోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, లైవ్లో వీక్షించే వాళ్ళు కానీ, దయచేసి ఈ మాటల్ని పెడచెవిన పెట్టకండి. సంఘ సహవాసాన్ని ఎప్పుడు మనం మానకూడదు. సమాజముగా కూడుట మానకూడదు అని చెప్పి వ్రాయబడి ఉంది లేఖనంలో.